హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యామ్ని హోమ్ టిప్స్. ఈ రోజు మన వీడియోలో సూపర్ హై ప్రోటీన్ సలాడ్ రెసిపీని చేసి చూపించబోతున్నాను. ఇది డే 3 రెసిపీ అన్నమాట. ఆల్రెడీ 2 రెసిపీస్ ని నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అండ్ మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ కూడా కొట్టేయండి. ఈ రోజు నేను చూపించబోయే సలాడ్ రెసిపీ ఏంటంటే సోయా చంక్స్ తో సలాడ్ రెసిపీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి ప్రోటీన్ ఉన్న సలాడ్ అన్నమాట ఇది. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం 1 కప్ సోయా చంక్స్ ని వేనీళ్ళల్లో 10 to 15 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ హాట్ వాటర్ ఉడికేటప్పుడే కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకున్నారంటే సోయా చంక్స్ కి సాల్ట్ అనేది కొంచెం బాగా పడుతుంది. ఈ సోయా చంక్స్ నానేలోపు మనం ఈ సలాడ్ కి కావాల్సిన డ్రెస్సింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులో 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను టోఫూని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర టోఫు కనుక లేకపోతే మీరు పన్నీర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి యాడ్ చేయడం వలన మనకి ఎక్స్ట్రా ప్రోటీన్ అన్నమాట. సో అందుకని నేను టోఫూని యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత మనం ఒక 6 to 7 జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెంగా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్రని అండ్ ఫైనల్ గా 1/2 లెమన్ ని మనం పిండుకొని యాడ్ చేసుకోవాలి. ఈ టోటల్ మొత్తాన్ని మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసేయాలి. అంతే, చాలా సింపుల్ గా అండ్ క్విక్ గా మనకి డ్రెస్సింగ్ అనేది రెడీ అయిపోతుంది సలాడ్ కి. ఈ డ్రెస్సింగ్ వల్లనే మన సలాడ్ కి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం ఈ డ్రెస్సింగ్ అనేది రెడీ చేసే లోపల మనకి సోయా చంక్స్ కూడా రెడీ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం హాట్ వాటర్ లో సోయా చంక్స్ ని నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి మొత్తం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెంగా ఆయిల్ ని యాడ్ చేసుకొని తర్వాత ఈ సోయా చంక్స్ ని అందులో మనం యాడ్ చేయాలి. తర్వాత కొంచెంగా కారాన్ని అండ్ టేస్ట్ కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వలన సోయా చంక్స్ అనేవి క్రిస్పీగా ఉండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సోయా చంక్స్ లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది. చాలా మంది ఈ సోయా చంక్స్ ని ఇష్టంగా తింటూ ఉంటారు కదా, చాలా వెరైటీస్ చేసుకొని. బట్ ఒకసారి ఇలా సలాడ్ గా చేసుకొని తినండి, డెఫినెట్ గా ఇంకొకసారి మళ్ళీ చేసుకొని తింటారు. టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ ని తీసుకొని అందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సోయా చంక్స్ ని అండ్ ఒక ఆనియన్ ని అండ్ ఒక టమోటాని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కీరా దోసకాయని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక 1/2 కప్ క్యాప్సికమ్ ని ఇక్కడ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టమైన ఏ వెజ్జెస్ నైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇవే పర్టికులర్ గా యాడ్ చేసుకోవాలని లేదు. తర్వాత మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మిరియాల పొడి లేదు అనుకుంటే ముందుగా మనం డ్రెస్సింగ్ చేసేటప్పుడే కొంచెం మిరియాలని ఆ మిక్సీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్లీ ముందుగా మన డ్రెస్సింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ డ్రెస్సింగ్ ని కూడా ఈ సలాడ్ లో యాడ్ చేసుకోవాలి. మెయిన్ గా మనకి ఈ డ్రెస్సింగ్ లో వేసే ఇంగ్రీడియంట్స్ వల్లనే సలాడ్ అనేది టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మన సలాడ్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. నేను చూపించే ఈ సలాడ్ రెసిపీస్ ఎవరైతే వెయిట్ లాస్ హెల్దీగా అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్ గా యూస్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి, డెఫినెట్ గా యూస్ అవుతుంది. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అర్థం కదా. సో లేట్ ఎందుకు, మరి లైక్ కూడా కొట్టేయండి. అండ్ ఈ సలాడ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సూపర్ వీడియోతో కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.